జీటీవీ ప్రేక్షకులకి మీ రాంప్రసాద్ నమస్కారాలు. ముఖ్యంగా ఈ మధ్య వినూత్న కార్యక్రమాల్లో బతుకు జట్కా బండి విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాలని ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ నెలకొల్పుతున్నారు. నిజంగా చాలా సాహసోపేతమైన గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా గమనిస్తుంటే నిజంగా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఒక మానవ సంబంధాల మధ్యలో ఉండే అపోహల్ని న్యాయబద్ధంగాను మానసిక పద్ధతుల్లోనూ, ఎందుకంటే ఒక అడ్వకేట్ని, లా తెలిసిన ఒక అడ్వకేట్ని దగ్గర పెట్టుకొని, మానసిక శాస్త్రవేత్తను ఒక ఆయన దగ్గర పెట్టుకొని వాళ్ళ విలువలను కాపాడుతూ లాపరంగా కూడా వీళ్ళకే ఇబ్బందులు రాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఈ మధ్య మేము చూస్తున్న కార్యక్రమంలో కమలాకర్ త్రివేణి అనేది మంచి ఎపిసోడ్. అంటే వాళ్ళు అన్యోన్యత, వాళ్ళు మంచి భార్యాభర్తలు. అతను గవర్నమెంట్ ఉద్యోగం అయ్యుండి కూడా ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించుకున్నాయంటే నిజంగా ఈ ప్రోగ్రాం యొక్క విశిష్టత మనం గమనించదగ్గది. భార్యాభర్తల సంబంధం ఈ సృష్టిలోనే చాలా పవిత్రమైనది. కమలాకర్ త్రివేణి దానికి ఓ మంచి ఉదాహరణ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రేమ స్థానంలో అపోహలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఈ ఇద్దరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కమలాకర్, ఏం చేస్తుంటావు? పోలీస్ కానిస్టేబుల్ మేడం. పోలీస్ కానిస్టేబుల్. అవును మేడం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మాయి బంగారం లాంటిది. అమ్మాయి నాకు తెలుసు. అమ్మాయి మనసుతో చిన్న పాపల లెక్క ఉంటుంది మేడం. చాలా మంచిది. ఎందుకు వాళ్ళ అమ్మ వస్తే అలా మారిపోతుంది ఏమాడతాను మేడం. ఏంటి నీకు ప్రాబ్లం? మేడం 4-5 years అయిందా పెళ్లి అయ్యి? 4 years అయింది. 4 years అయింది. అందులో కనీసం అసలు 1 year 1.5 years కలిసి ఉన్నారంట. ఏంటి ప్రాబ్లం? మేడం నన్ను సాడిస్ట్ గా సతాయిస్తుంటారు మేడం. వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లే మేడం. వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నదమ్ములకి డబ్బులు కావాలి మేడం. కేవలం అంతా కట్నం కోసం సతాయిస్తుంటారు మేడం. తినడానికి కూడా లెక్కేస్తా అంటారు మేడం. అన్నం తినడానికి ఇప్పుడు బయటకి డ్యూటీకి పోతే స్టోర్ కార్డు, గ్యాస్ బుక్ అన్ని ఎత్తకపోతారు మేడం. కమలాకర్కి భార్య అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని ఎలా నిలుపుకోవాలో తెలియదు. కమలాకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ భార్యకు, అత్తగారికి గౌరవాన్ని పంచివ్వలేకపోయాడు. అక్కడే అతని కథ మలుపు తిరిగి కోర్టుకెక్కింది. భార్య ఒక చోట, తాను మరో చోట. ఇద్దరికీ మనశ్శాంతి లేదు. ఆ స్థితిలో బతుకు జట్కా బండికొచ్చారు. నేను నువ్వేం చేసుకుంటావే? నేను 2 సార్లు కొట్టినాను మేడం. కళకోసారి కొట్టాను. నా పిన్నమ్మని తీసుకొని వచ్చింది మేడం. ఇట్లా చేసుకున్నాడు. వాళ్ళు సంసారం పోగొడతామంటారని చూద్దు అంటే వాళ్ళు బుద్ధి ఉందా? పోలీస్ కానిస్టేబుల్ అంటున్నావు, చేసే పని ఇదా? కాదు మేడం, ఏడిస్తే వాళ్ళు నమ్ముతారు మేడం. నేను ఏడిస్తే, ఆడవాళ్ళు ఏడిస్తే జరిగింది ఏంటంటే బెడ్రూమ్ లో ఇద్దరు ఉన్నాం మేడం. బెడ్రూమ్ లో ఉంటే వచ్చేసి నువ్వు బయట పోతా, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పినాను. ఎన్నిసార్లు చెప్పిన మా బెడ్రూమ్ మేడం, మా బెడ్రూమ్ లోకి వచ్చి నిలబడి పోతా, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అంతా హాల్ ఉంది. హాల్లో ప్రాబ్లం ఉండేది 2 రూమ్లు మేడం అక్కడ క్వార్టర్స్ లో. ఆ బయట పోతా అంటే పోనే పోదు, నువ్వే చెప్పడానికి నాకే అని కాళ్ళ మీద కలిసి అట్లా కూర్చునేది. మెయిన్ మా అత్తనే ఎంత సంసారం చెడిపోవడానికి, ఇంతకుముందు జరగడానికి అతనే, ఇంతకుముందు సంసారం చెడిపోవడానికి మా అత్తనే. మా అత్తగారు వెనక ఉండి ఆ పాప జీవితాన్ని నాశనం చేస్తాను మేడం. ఎంత నాకు భార్య, నాకు చాలా ప్రేమ మేడం. ఆ భార్య నేను బతకలేను మేడం. ఈ పొద్దున భార్యని నువ్వు వద్దు, నువ్వు చచ్చిపోండి, ఈ పొద్దున్న ఇక్కడ చచ్చిపోతాను మేడం. నాకు వద్దు, నాకు భార్య కావాలి మేడం. అంతేగాని నాకు ఎవరు వద్దు. నాకు నా భార్య వస్తే, నా ఇంట్రెస్ట్, నా బిడ్డ వస్తే చాలు, నేను జీవితాంతం బాగా చూసుకుంటా. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నీకేం కావాలో చెప్పు మేడం. నన్ను సరిగ్గా చూసుకోడు మేడం. నాకు అన్నం కూడా పెట్టాడు మేడం. నాకే కాదు మేడం, నా బిడ్డకు కూడా అన్నం పెట్టాడు మేడం. అతను ఏం చేయాలి? అతను బాగా చూసుకుంటాడని నమ్మకం లేదు మేడం. మరి ఏం చేద్దాం? కనీసం తిండి కూడా పెట్టాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? ఏం చేద్దాం మేడం? మీరేం పరిష్కరిస్తే అదే చేస్తాం. నీకేం కావాలి? న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం కావాలి? 1 నెల సరిగ్గా చూసుకోమని చెప్పండి మేడం. అన్నం పెట్టి 1 నెల అన్నం పెట్టమని మేడం సరిగ్గా. ఏ మాత్రం నీకు ఓర్పు అనేది లేదు. చిన్న విషయానికి నువ్వు విసుక్కుంటున్నావు. చిన్న విషయాలకి నువ్వు చాలా స్టబ్బని ఉంటావు. అంటే నీకు ముందు జీవితం ఎలా ఉంటుంది అన్న ఒక భయం నీకు అసలు లేదు. అంటే నీకు తెలీదు. ఇప్పుడు అక్కడ మీరు చూడవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఇతనికి ఇంటర్పర్సనల్ స్కిల్ అన్నది లేదు. ఆవిడ్ని పూర్తిగా అర్థం చేసుకున్నారా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంతేకాకుండా ఏంటంటే
తక్కువ టైంలోనే డెసిషన్స్ తీసుకోవటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం పూర్తిగా అక్కడ ఇంబ్యాలెన్స్ అయ్యిందని మనం చెప్పుకోవాలి మేడం. అంటే ఒక భార్యాభర్తల మధ్యన ఎంత కొత్తగా ఉన్నా కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత బేసిక్ ఫౌండేషన్ అన్నది ఉండాలి. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు సరిగ్గా ఆ అమ్మాయికి కనీసం అన్నం అది కూడా పెట్టట్లేదని దాని విధంగా మీరు ఆమెకి అష్యూరెన్స్ అనేది ఏమిస్తారు? మేము అన్ని రాస్తున్నాం కండిషన్స్ అన్ని, మీరు ఆ సంతకాలు పెట్టి ఇది మీ హైయర్ అఫీషియల్స్ కి కూడా మేము ఒకటి పంపిస్తాం. నేను మంచి చూసుకుంటాను మేడం. ఏదైనా ఇబ్బంది వచ్చి రాకుండా ఒక్క నిమిషం కూడా నా భార్య వదిలి ఉండలేను మేడం. బాగా చూసుకుంటాను ఆ భార్యని. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎప్పుడు కంప్లైంట్ రాకూడదు మేడం. బాగా చూసుకుంటాను. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మధ్యలో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలు. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలు. మాకెంతో తృప్తిని అందించిన పరిష్కారాల్లో కమలాకర్ త్రివేణి ఎపిసోడ్ ఒకటి. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరే చూడండి. ఈ సమస్య జరగబడి రావడం వల్ల నాకు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా సార్. నా లైఫ్ లో ఏ పోగొట్టుకున్నాను దీనివల్ల మనం తెచ్చుకున్నాను సార్. మళ్ళీ నేను ఇప్పుడు హ్యాపీగా మా భార్య నా దగ్గర కలిసిపోయినాం సార్ ఆడ ప్రోగ్రామ్ లో. ఇప్పుడు కలిసి 1 మంత్ అవుతుంది. ఇప్పటివరకు మాకు సమస్యలు గొడవలు కానీ ఏమి రాలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఆ జట్కా బండి కార్యక్రమం మాకు జీతాలు వాళ్ళు ఎంత రుణపడి ఉన్నాము వాళ్ళకి, వాళ్ళ పాదవంతం చేయాలి కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. జీ తెలుగు వారికి హృదయపూర్వక నమస్కారము. అందులో ముఖ్యంగా జట్కా బండి కార్యక్రమం, అందులో భారతీ మేడం గారికి, ముఖ్యంగా సుమలత మేడం గారికి, భారతీ కృష్ణ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కోర్టు గొడవల నుంచి చాలా బాధపడినాము. ఎక్కడికెళ్ళినా సరిగ్గా న్యాయం జరగటం లేదు. ఈ బ్రతుకు జట్కా బండి కార్యక్రమానికి వెళ్ళినాక మాకు తగిన న్యాయం జరిగింది. అందుకు అప్పటికంటే ఇప్పుడు మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇక్కడికి రావడం వల్ల వారి పరువు పోయిందా లేక మరో జీవితం దొరికిందా మీరే ఆలోచించండి. కథ